దైవజనునికి, దైవ సేవకురాలికి నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏందంటే, పోయిన ఇదే న్యూ ఇయర్ రోజు నాకు మూడో నెల. కానీ డాక్టర్లయితే అసలది ఖచ్చితం అనేది మేము చెప్పలేము. మీరెవ్వరికీ చెప్పుకోవద్దని చెప్పారు. మూడో నెల గూడా దాటిపోతున్నా చెప్పుకోలేదు ప్రభువా. నేను వచ్చే న్యూ ఇయర్ కల్లా నా బిడ్డనెత్తుకొని సాక్ష్యం చెప్పుకోవాలి అని అనుకున్నాను. ఈ సంవత్సరం అలాగే నా బిడ్డతో నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. స్తోత్రం. అమ్మాయి పేరు ఫస్ట్ కావ్య అయితే తర్వాత రక్షణ ఇచ్చిన తర్వాత హరిష్ట అని ఏర్పాటు చేశాడు దేవుడు. అయితే ఈమెకి పిల్లలు లేక 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పిల్లలు లేక ఆశతో ఎదురు చూసి ఆశ నిరాశగా మారి చాలా కన్నీళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయారు ఇరుగురు భార్య భర్తలు. అయితే దేవుడు పోయిన సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఈరోజు తన కౌగిట తన బిడ్డ. స్తోత్రం. కనుక ఎదురు చూసిన ఆమె ప్రాణమును దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు. దేవుడు తన కార్యాన్ని సంపూర్ణంగా సఫలపరిచి ఇరుగురు భార్య భర్తల్ని ఆయనే రక్షించుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. బాప్తీసం తెలిసి తెలియని వయసులో తీసుకున్నానన్నా మీ దగ్గరే. బాప్తీసం తీసుకున్న కానించి ఈ రోజు దాకా దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించాడు. ఈ రోజు ఉదయం కూడా చాలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. అది తనకు తెలుసు. ఒకసారి నేను బాగా టెన్షన్లో ఉన్నా, పొద్దున్న వచ్చి పడిపోయింది. అన్న ప్రార్థన చేయను అక్కడే. అస్సలకే చాలా టెన్షన్లో ఉండా ఈరోజు ఉదయం. అయితే ప్రభువా నువ్వు ఈరోజు బిడ్డకి ఏమిటి ఇలా పరిస్థితి అంటే ప్రార్థన చేశాము. ఇప్పుడు ఆరాధన చేస్తుంటే ఒక అగ్ని వచ్చి ఏమైనా తాకిందని సాక్ష్యం ఇస్తుంది. వెంటనే నాకు స్వస్థత వచ్చిందని సాక్ష్యము. మేలు చేసిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. త్వరగా త్వరగా రావాలి. అమ్మా ఇటు వచ్చేసి ఇక్కడ నిలబడి. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు పోయిన సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, నీ శ్వాసమే నేను రక్షించును, సమాధానం కలవై వెళ్ళమని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అయితే నేను షాప్ దగ్గర మొన్న అంటే కొత్త బిల్డింగ్ కడుతున్నాము, ఇట్లా షాప్ ముందు ఊడుస్తా ఉన్నాను. స్పీడ్గా కారు వెళ్ళింది. ఆ కారు మీద చక్రం కింద పెద్ద రాయి, ఇంత రాయి ఎగిరి నా మీదకుండా అలా దాటి వెళ్ళిపోయింది. అది కనుక తగిలితే నేను అక్కడే ఆ రోజునే చనిపోవాల్సింది. దేవుడు కాపాడాడు, వాగ్దానం నెరవేర్చాడు. అయితే ఇంకొక సాక్ష్యము, మా వారికి మొన్న కాళ్ళు బాగా వాసినాయి. అయితే చాలా భయం వేసింది. ఏంటో ఇంత వాసినాయి కాళ్ళు అని. ఇప్పటికి కూడా కాళ్ళు వాసినాయి. అయినా హాస్పిటల్లో ప్రతి రిపోర్టు నార్మల్ రిపోర్టు వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ సాక్ష్యం దేవుడు దీవించాలి. గారి పట్ల ప్రభు చేసిన మేలును బట్టి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సహోదరి సాక్ష్యం ఏమిటంటే, 2024 ఇదే గ్రౌండ్లో ఇక్కడే ఇవిగో పాతవి గతించును సమస్తము నూతనమాయనని ఆమెకి వాగ్దానం వచ్చిందంట. ఇదిగో సమస్తమును నూతనము నేను
చేయబోతున్నానని దేవుడు మాట్లాడాడంట. దేవుడు మాట చొప్పున ఏం చేస్తున్నావు ప్రభు అని ఆశపడిందంట. ఆమెకు ఒక స్థలం ఇచ్చాడు ప్రభు. ఇల్లు చాలా భయంకరంగా పడిపోయే స్థితికి వచ్చేసింది. కట్టుకునే ఓపిక లేదు, స్తోమత అంతకంటే లేదు. కానీ బలహీనురాలైన ఆమెను దేవుడు బలపరిచి 2025లో శక్తికి మించిన గృహాన్ని కట్టించి దేవుడు తన కార్యాన్ని నెరవేర్చాడు. ఇదిగో నేను నూతనముగా నిన్ను ఆశీర్వదించబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. మరి ప్రభు చేసిన మేలును బట్టి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. నాకు పోయిన సంవత్సరం వాగ్దానం అన్నా, నిన్ను ఉన్నత స్థలములలో నేను దీవించబోతున్నాను అని వచ్చిందంట. నిన్ను ఉన్నతముగా ఆశీర్వదించబోతున్నానని వాగ్దానం వచ్చింది. అయితే శక్తికి మించిన గొప్ప గృహాన్ని కట్టుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ 2025లో దేవుడు చక్కటి ఇంటిని కట్టించి ఆయన సన్నిధిలో వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. వాగ్దానాన్ని నెరవేర్చిన ప్రభువుకే మహిమ కలుగును గాక. గొప్ప రీతిలో దేవుడు నాకు ఏర్పరిచాడు. దేవుడు నాకు ఇల్లు కూడా కట్టి పెట్టాడు. దేవుని కృప వల్లే జరిగింది. నాదైతే ఏమీ లేదు. దేవుని కృప వల్లే అది జరిగింది. నేను కట్టుకునే స్థితిలో లేను. నేను అసలు దేన స్థితి నాది. అయితే దేవుడే కట్టించాడు నాకు ఇల్లు. స్థలము లేదు, ఇల్లు కూడా. పోయిన సంవత్సరం ఇదే రోజు 2024 జనవరి 1వ తారీఖు ఒక స్థలము లేదు, ఒక ఇల్లు కూడా. కానీ 24లో దేవుడు చేసిన వాగ్దానం 25లో నెరవేర్చాడు. ఇతను కూడా ఉన్నతమైన స్థలములలో నేను నిన్ను నిలబెట్టబోతున్నానని దేవుడు మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడంట. తన వల్ల అయితే కాదు, వాస్తవంగా దీనుడు దీనస్థితి ప్రభువే కృప చూపి గొప్ప గృహాన్ని కట్టించాడు. ఆయనకి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే, పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే స్థలంలో ఇదే గ్రౌండ్లో 2024 జనవరి 1వ తారీఖు ఇక్కడ ఒక తీర్మానం తీసుకున్నాం. 31st నైట్ ముగింపులో. అయితే అది ఏం తీర్మానం అంటే, తనకి దేవుడు 3 బిడ్డల్ని ఇచ్చాడు. పెద్ద బిడ్డకి వివాహం అయింది. మొదటి కానుపు ఆడపిల్లేనని అందరూ అంటున్నారంట. ఆడపిల్లేనని అన్నారంట. వాళ్ళకి సంబంధించిన కొందరు వ్యక్తుల కాడికి వెళ్ళి చూపించుకుంటే ఖచ్చితంగా అమ్మాయి పుట్టిద్ది అన్నారంట. కొంతమంది శకునుగాండ్రులు, అర్థం చేసుకోండి. అంటే కొంతమంది లోకంలో ఉన్నవారు ఖచ్చితంగా అమ్మాయి పుట్టిద్దని నిర్ధారణ చేసి చెప్పారంట. కానీ ఇక్కడ ప్రభు 2025 నేను సాక్ష్యం చెప్పాలి, నా కుమార్తెకి బాబు పుట్టాలి. ప్రార్థన దేవుడు ఆలకించి, మరి మనుషులు చెప్పిన దానికి భిన్నముగా వ్యతిరేకంగా దేవుడు చక్కటి మనవుణ్ణి దేవుడు ఇచ్చాడు. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుని చేసిన కార్యానికి ఆయనకి మహిమ కలుగును గాక. అలాగనే వీరికి దేవుడు మంచి ఆటో వాహనం ఇచ్చాడు. వాహనానికి కూడా దేవుడు గత సంవత్సరం అంతా తోడయుండి కంచి వేసి కాపాడాడు. ఇన్ని మేలు చేసిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, సంఘానికి వందనాలు. ఈ 2024 జనవరిలో పాస్టర్ గారు అందరిని పిలిచి తీర్మానం ఏదైనా తీసుకోండి అని చెప్పి అన్నప్పుడు, అంత ముందులో వచ్చిన 2 సంవత్సరాలు నేను తీర్మానం తీసుకున్నాను, కానీ ఈ సంవత్సరం నేను తీసుకోలేదు. పాస్టర్ గారు అడిగితే, తీర్మానం తీసుకున్న తర్వాత నిలబడకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది పాస్టర్ గారు, నేను నిలబడలేను, తీసుకోనని చెప్పాను. నేను ఆ మాట ఎప్పుడైతే చెప్పానో ఆ ఇయర్ మొత్తం చాలా ఇబ్బందులు పడ్డాను. ఆఖరికి చాలా ప్రాణాపాయ స్థితిలో కూడా దేవుడు చేయబడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ఒక విషయం ఏంటంటే, తీర్మానం అనేది కాదు, కానీ ఆ తీర్మానం కట్టుబడి ఉంటే ఒక రకమైన దేవుడు కాపుదల ఉంటుంది. ఆ తీర్మానాన్ని దాటుంటే మటుకి ఆయన వదిలేస్తాడు అంతే. ఆయన వదిలేస్తే ఇంకొక మనిషి వచ్చి మనల్ని పట్టుకుంటాడు.
సో నేను ఆ రెండో మనిషికి దగ్గర అయ్యాను, దేవుడికి దూరం అయ్యాను. దాని ద్వారా నా కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు పడ్డాను. ఆఖరికి ప్రాణ పరిస్థితిలో కూడా తిరగాల్సి వచ్చింది. ఇంట్లో నేను కానీ, మా అమ్మగారు కానీ, మా మిసెస్ కానీ, పిల్లలు కానీ. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఈ 2024లో కేవలం ఆయన నన్ను చేయి విడవలేదు, నా పక్కన నిలబడ్డాడు. అలాగని చెప్పేసి ఆయన తీర్మానం నేను తీసుకోకుండా ఉండలేను కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ తీర్మానం తీసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా అదే అన్న చెప్పేది. తీర్మానం తీసుకున్నాను. దేవుడు ఎవరిని ఎలా నిలబెట్టుకోవాలేదు ఆయనకి తెలుసా తెలియదా? ఆ బ్రదర్కి దేవుడు చక్కటి తలంతులు ఇచ్చాడు. సండే స్కూల్ నడిపే తలంతి ఇచ్చాడు, యవనస్తుని బలపరిచే తలంతి ఇచ్చాడు, ప్రభు గురించి అద్భుతంగా సువార్త ప్రకటించే టాలెంట్స్ కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. బాగా చదువుకున్నాడు, మంచి జ్ఞానమునిచ్చాడు. దేవుడు అడిగాడు, నువ్వు పరిచర్య చేయి అంటే అటు నానా హరీష్ అడ్డం కూపాడు తలకాయ. దేవుడు ఆడబట్టుకోవాలాడ, దేవుడు కీడు చేయడు. కాకపోతే ఆయన పని చేయించుకుంటాడు. ఎందుకంటే ఆయనకు దూరం అయి పోనీయుడు. ఆయనకు దూరం అయ్యి మాట వింటలేదు అనుకో, ఎలాగోలా నిన్ను పట్టుకొచ్చుకుంటాడు, కానీ ఆయన నేను చెయ్యి మాత్రం విడువడు. అయితే మరి ఆ రోజు ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం పరిచర్యకులకు అలాగనే ఉంటుంది. అయ్యా పరిచర్య, ఈ సంవత్సరం నీ పరిస్థితి ఏమిటి? ఎవరిని బలవంతం చేయను, చేసే వాళ్ళ చేతే చేయమంట, కుదరదు అన్న వాళ్ళ చేత మీ ఇష్టం అంట. బ్రదర్ నాకు కుదరదు అన్న అని చెప్పాడు. మా వాళ్ళకు కూడా తెలిసింది ఈ మాట. అయితే సరే, తనకే పాపం చాలా ఇబ్బందులు ఎదురైనాయి అని చెప్పాడు కదా. ఏది ఏమైనా మరి ఈ సంవత్సరం తీసుకుంటున్నావా? తీసుకుంటావా? దేవుడు నేను దీవించును గాక. ఆయన పనిచేసే భాగ్యం ఎవరికి దొరికిద్దమ్మా చెప్పండి? మా పరిచారకులకు నిండు వందనాలు. పొద్దున్నుంచి అన్నం లేకుండా, ఆ అన్నం కూడా సాంబార్లో ఉప్పు లేదు. పాపం అది తిని పాపం ఇక్కడే కూర్చొని పడిగాపులు కాసి అన్నీ చేశారు మా వాళ్ళు. వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆయన పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ ఆయన మరుచుడికి అన్యాయస్తుడు. నేనైతే ఏమీ చేయలే ఈరోజు ఇక్కడ. నేను పాట మీదే ఉండిపోయాను, అసలు ఏమీ పట్టించుకోవాలా. ఎవరో చేశారో ఏమో నాకు తెలియదు, మొత్తానికి ఇదంతా వాళ్ళే చేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యాలు రావాలి. ఇంకెవరు? షరీఫ్ వాళ్ళ అమ్మేది ఉందా? షరీఫ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న బిడ్డ ఉన్నాడు. దేవుడి నామానికి వందనాలు. సమయించిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం మా పెద్ద పాప గురించి. పెద్ద పాప పేరు రహ్మా. రక్షణ తీసుకున్న తర్వాత ఆరాధ్యాన్ని మార్చారు. అయితే తనకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మేము దేవుళ్ళో వచ్చాము. దేవుళ్ళో వచ్చినప్పుడు నుండి మమ్మల్ని దేవుడు సిగ్గుపడనీలేదు, కానీ దేవుడు తలగానే ఉంచారు, కానీ మమ్మల్ని తోకగా ఉంచలేదు. కానీ మాలో మమ్మల్ని కొంచెం చేశారు, అయినా ఆ దేవుడు చేస్తారని నేను అనుకుంటున్నాను. తను 10th క్లాస్లో పాస్ అవ్వదని చెప్పేసి నేను అనుకున్నాను. తను చదివింది సిబిఎస్ సిలబస్, కానీ దాంట్లో ఎవరు ఒక సబ్జెక్ట్ పోయినా కూడా పోయినట్టని నన్ను హేళన చేశారు మా వాళ్ళు. చేసినా కూడా దేవుడు ఎంత చక్కగా తనకి 360 మార్క్స్ వచ్చేటట్టుగా 500కి అలాగ అంత మంచి గొప్ప కార్యం చేసినందుకు దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా బిడ్డలిద్దరూ రక్షణ తీసుకున్నారు. దేవుళ్ళో ఉండాలనేదే నా ఆశ. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నాకు హెల్త్ బాగాలేకపోతే దేవుడు నాకు 3 రోజుల క్రితం స్వస్థపరిచారు. అదేవిధంగా మా అమ్మ కూడా మారు మనసు పొందాలని, మా కుటుంబం అంతా మారు మనసు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ముస్లిం కుటుంబంలో నుంచి రక్షించబడి మరి ఆయన సన్నిధిలో ఈ విధంగా నిలబడటానికి దేవుడు కృపనిచ్చాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు దేవుడు 2024లో మనకి సొంత మందిరం ఇక్కడ ఒకటే ఉంది, కానీ 2025 వచ్చేటప్పుడు కల్లా
దేవుడు మరొక సొంత మందిరాన్ని ప్రభు మనకిచ్చాడు. క్రైస్తలా ఇక్కడే పక్కనే, ఇక్కడి నుంచి పగల కనపడిద్ది. ఒక మనిషి మందిరాన్ని మరి ₹1 బిల్ల లేదు, మందిరం మొదలు పెట్టేటప్పుడు 5 లక్షల రూపాయలు ఆ మందిరానికి దేవుడు సమకూర్చాడు. సిద్ధపరిచిన బిడ్డలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసిన వారిని, ప్రయాసపడిన వారిని, కష్టపడిన వారిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ఒక్క వాగ్దానం మీకు తెలియజేస్తాను. అందరం మీ మనసారా వచ్చేసి, ఉన్నతమైనటువంటి దేవా నీ కృపతో నింపండి. ఇంతవరకు నా ప్రభు ఎన్నో కార్యాలు మీరు జరిగించారు. మీరు జరిగించిన ప్రతి కార్యము కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో నాయన నీ ప్రజలు నీ మాట కొరకు నాయన ఎదురు చూస్తూ ఉండగా నీ కార్యాలు నా ప్రభు జరిగించి నీ మాటలతో నీ ప్రజలను బలపరిచి నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.